కోదండరాం మాత్రం కోదండరాం ప్రొఫెసర్ ముద్దసాని కోదండరామిరెడ్డి తెలంగాణలో 10,000 గ్రామాలని తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక భూతల స్వర్గం వస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో అందరం మంచిగా బతుకుతాం అని చెప్పి 10,000 గ్రామాల్లో ఉన్న 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలని రెచ్చగొట్టి మాయమాటలు చెప్పి తప్పుడు దారిలో ప్రయాణింపజేసి తెలంగాణలో ఉన్నటువంటి అధికారాన్ని రెడ్డి వెలమ దొరల చేతిలో పెట్టిన ప్రొఫెసర్ ముద్దసాని కోదండరామిరెడ్డి ముందు ఈ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. నువ్వు తీసుకొచ్చిన నీ ద్వారా చైతన్యంతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం వల్ల ఏమీ ఒరగలేదని నువ్వు చెప్పినావు కాబట్టి ముందు ప్రజలకి క్షమాపణ చెప్పు ఫస్ట్. ఎందుకు క్షమాపణ చెప్పాలి? బహిరంగంగా చెప్తున్నావు. ఆంధ్ర ఉన్నప్పుడే బెటర్ అన్నావు, నిజాం నవాబు ఉన్నప్పుడు బెటర్ అన్నావు, తెలంగాణ వచ్చి నాకు ఏం అభివృద్ధి జరగలేదన్నావు. మరి నేను అదే అడుగుతున్న ముద్దసాని కోదండరామిరెడ్డిని ఈరోజు ఈ